యుఎన్ఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? యుఎన్ఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. యుఎన్ఓ అనేటువంటిది ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. దీన్నే తెలుగులో ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఈ యుఎన్ఓకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ అసెంబ్లీ సమావేశం అనేది జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? జనరల్ అసెంబ్లీ సమావేశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ జనరల్ అసెంబ్లీ సమావేశం అనేది ఎన్నవ సమావేశం, ఎన్నవ సెషన్ జరుగుతూ ఉంది అని అంటే 77వ సెషన్ అనేది జరుగుతూ ఉంది. ఎన్నవ సెషన్ అని అంటున్నాం? 77వ సెషన్ అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి థీమ్ కూడా ఉందండి. 77వ జనరల్ అసెంబ్లీ సమావేశం ఇటీవల జరిగింది. దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే థీమ్ ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. థీమ్ ఏమంటున్నాం? ఇగో థీమ్ అని అంటున్నాం. థీమ్ దేనికి సంబంధించినటువంటి థీమ్ అని అంటే జనరల్ అసెంబ్లీకి సంబంధించి. ఏ జనరల్ అసెంబ్లీ అని అంటే యుఎన్ఓకి సంబంధించిన జనరల్ అసెంబ్లీ అని అంటున్నాం. థీమ్ ఏమంటున్నాం? ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. దేనికి సంబంధించినటువంటి థీమ్ అని అంటున్నాం? ఇది ఇగో జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశం 2022కి సంబంధించి 77వ సెషన్ అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి థీమ్ని మనం ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇగో ఈ థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ జనరల్ అసెంబ్లీ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక ప్రధాన భాగం అండి. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయండి. సో వీటిని 6 భాగాలు అని కూడా అనొచ్చు. 6 అంగాలు ఉన్నాయి. సో ఈ 6 అంగాలకి సంబంధించి ఒకటి ఏమన్నాం? జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి మాట్లాడినా. రెండోది ఏమంటున్నాను అని అంటే సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటున్నా. మూడోది ఏమంటున్నాము అని అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నాలుగోది ఏమంటున్నామనంటే ఎకనామిక్ అండ్ సోషియో కౌన్సిల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఐదోది ఏమంటున్నాము అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరేట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఆరవది ఏమంటున్నాము అని అంటే ట్రస్టీషిప్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? ట్రస్టీషిప్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ట్రస్టీషిప్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి 6 ప్రధాన అంగాలు, 6 ప్రధాన భాగాలు. సో వీటిని బేస్ చేసుకొని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఈ ఆర్గనైజేషన్ కోసం ఇవి ప్రధానంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏమేమంటున్నాను? జనరల్ అసెంబ్లీ అంటున్నాం, సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి అని అంటున్నాం, ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం అని అంటున్నాం, ఎకనామిక్ సోషియో కౌన్సిల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం, అలాగే సెక్రటరేట్ సచివాలయం అని అంటున్నాం, ట్రస్టీషిప్ అని అంటున్నాం. సో ఈ 6 ఒక ప్రధానమైనటువంటి విభాగం అంగమే జనరల్ అసెంబ్లీ. ఇది ఎన్నవ సెషన్ జరుగుతూ ఉంది? 77వ సెషన్. దీని థీమ్ ఏంటి? ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ జనరల్ అసెంబ్లీ సెషన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నవ సెషన్ జరిగింది అని అంటే 77. ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు చెప్తా. ఎక్కడ జరుగుతున్నాయి ఈ సమావేశాలు అని అంటే న్యూయార్క్లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అని అంటున్నాం? న్యూయార్క్లో ఈ సమావేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంది, అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఎప్పుడు స్టార్ట్ అయినాయి సార్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు అని అంటే సెప్టెంబర్ 13న స్టార్ట్ అయినాయి.
ఇవి ఇప్పుడు ప్రధాన నేతల సమావేశాలను జరుపుతూ ఉన్నాయి 20 నుంచి 26 వరకు, సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు ఈ ప్రధాన నేతల సమావేశం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్య దేశాలకి సంబంధించినటువంటి ప్రధాన నేతలు ఇప్పుడు జరిగేటువంటి సమావేశాలలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఏ సమస్యలపైన వీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి వాతావరణ సమస్యలు, ఇతర యుద్ధ వాతావరణాన్ని కలిగినటువంటి సమస్యలు, ఇతర సమస్యలను గురించి ఈ జనరల్ అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరి దీనికి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక 2-3 అంశాలను చెప్తాను. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే 1945 అక్టోబర్ 24న ప్రారంభమైంది. నేను చెప్పినటువంటి డేట్ ప్రారంభం అని చెప్తున్నా. సో అంతకంటే ముందు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి చార్టర్లో సంతకాలు చేసింది ఎప్పుడు దీన్ని ప్రారంభించడం కోసము అని అంటే ఇదే 1945 జూలై 26న సంతకాలు చేయడం జరిగింది. దేనికోసం? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ చార్టర్పై సంతకాలు చేసినటువంటి డేట్గా దీన్ని చెప్తా ఉన్నాం. ఏ డేట్ అంటున్నాం? 1945 జూలై 26 అని చెప్పేసి, 1945 జూలై 26 అని అంటున్నాం. కానీ ఎప్పుడు అధికారికంగా యుఎన్ఓ ప్రారంభమైంది అని అంటే యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24న ప్రారంభమైంది అని నేను అంటున్నాం. ఓకేనా? సో ఇలా ఇది ప్రారంభం కావడం జరిగింది. సో ఈ యుఎన్ఓకి సంబంధించి యుఎన్ఓ అనేది మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం అనేది 1939 నుంచి 1944 వరకు జరిగింది. 1945లో ప్రపంచ శాంతి కోసం దీన్ని ప్రారంభిస్తున్నామని చెప్పిర్రు, అట్లా స్టార్ట్ అయింది. మరి అంతకంటే ముందు ఏమన్నా అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఉండేనా ఈ యుఎన్ఓ లాంటివి అని అంటే ఉండేయండి. సో అది ఏ సంస్థ అనంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి పిలిచేవారు. లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి పిలిచేవారు. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది 1920లో ప్రారంభమైంది. 1945లో దీన్ని రద్దు చేయడం జరిగింది. ఇట్లా ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది కూడా యుఎన్ఓ కంటే ముందు ప్రపంచంలో ఉండే. ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది. సో అలా వచ్చింది లీగ్ ఆఫ్ నేషన్స్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది యుఎన్ఓ. యుఎన్ఓలో భారత్ సభ్య దేశం. భారత్కి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో మెంబర్షిప్ అనేది పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి, శాశ్వతమైనటువంటి సభ్యత్వం ఇవ్వాలి అని అంటున్నారు. ఇక శాశ్వత సభ్యత్వం ఇస్తే మనకి వీటో పవర్ అనేది లభిస్తుంది. ఇప్పుడు వీటో పవర్ కలిగి ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ దేశాలు ఏవి ఉన్నాయి అని అంటే ఫ్రాన్స్ ఉంది, రష్యా ఉంది, చైనా ఉన్నది, యుఎస్ఏ ఉంది, యూకే ఉన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ భారత్ కూడా ఏమడుగుతుంది అని అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. లాస్ట్ జనరల్ అసెంబ్లీలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ యుఎన్ఓకి సంబంధించి సంస్కరణలు జరగాలి అని చెప్పేసి కూడా మాట్లాడినారు. ఇప్పుడు కూడా మాట్లాడితే మళ్ళీ అప్డేట్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ప్రధాన నేతల సమావేశం జరుగుతుంది. ఈ ప్రధాన నేతలకి సంబంధించి జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. మరి ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలలో సెక్యూరిటీ కౌన్సిల్స్కి సంబంధించి కానీ, సోషియో ఎకనామిక్కి సంబంధించి కానీ, సెక్రటరియట్కి సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ జనరల్ అసెంబ్లీకి ఉంటుంది. ఈ అంశాన్ని మొత్తం కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది యుఎన్ఓకి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ 77 సమావేశానికి సంబంధించినటువంటి అప్డేట్. థీమ్ మరొకసారి చెప్తున్నా, ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తా ఉన్నా.